వైకాపా ప్రభుత్వ వేధింపులే కొంతమందికి తెలుగుదేశం నాయకులకు మంత్రి పదవులు దక్కటానికి హేతువయ్యాయి. వైకాపా అరాచకాలు, దుర్మార్గాలు, దమనకాండలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన పలువురు నాయకుల్ని జగన్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. వారి ఆర్థిక మూలాల్ని దెబ్బతీసింది. ఒక్కొక్కరిపైన పదుల అక్రమ కేసులు బనాయించింది. జైళ్లలోనూ పెట్టింది. కష్టకాలంలోనూ వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ నాయకుల్ని మంత్రి పదవులు వరించాయి. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నారనే కక్షతో అచ్చెన్నాయుడిపై ఈఎస్ఐ మందుల కొనుగోలులో కుంభకోణం పేరిట అక్రమ కేసు బనాయించారు. రాత్రివేళ ఆయన్ను అరెస్ట్ చేశారు. అప్పటికి ఒకరోజు ముందే మొరలకు శస్త్రచికిత్స చేయించుకున్నా వదల్లేదు. రక్తస్రావం అవుతున్నా అత్యంత అమానవీయంగా ఆయన్ను రోడ్డు మార్గంలో కొన్ని గంటల పాటు వాహనంలో తిప్పి శ్రీకాకుళం నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. ఇలా అచ్చెన్నపై 21 కేసులు పెట్టారు. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. తెలుగుదేశాన్ని వీడి వైకాపాలోకి చేరమంటే ఒప్పుకోలేదని గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక మూలాలపై జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ కొట్టింది. వివిధ శాఖల అధికారులతో ఆయన గ్రానైట్ క్వారీలపై దండయాత్ర చేయించింది. క్వారీలన్నింటినీ మూయించేసింది. ఆయన సంస్థలపై మొత్తం 60కి పైగా కేసులు పెట్టింది. దాదాపు 280 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించింది. అయినా వెనక్కి తగ్గని గొట్టిపాటి రవికుమార్ కోర్టుల్లో న్యాయ పోరాటం చేశారు. పార్టీ తరపున గట్టిగా నిలబడ్డారు. తెలుగుదేశానికి వివిధ రూపాల్లో అండగా ఉంటున్నారనే కారణంతో పొంగూరు నారాయణపై జగన్ ప్రభుత్వం కేసులతో ముప్పేట దాడి చేసింది. చిత్తూరు జిల్లాలో 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో ఆయనకు సంబంధాన్ని ఆపాదించి అరెస్ట్ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ తదితర అంశాల్లో సిఐడితో కేసులు పెట్టించి విచారణ పేరిట వేధించింది. నారాయణ వాటన్నింటినీ తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారు. వైకాపా ఫ్యాక్షన్ పాలనకు కొల్లు రవీంద్ర ప్రధాన బాధితుడు. ఆయనపై 25 కేసులు బనాయించారు. సంబంధం లేని హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించి అరెస్ట్ చేశారు. 2 నెలల పాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ముందస్తు నిర్బంధం పేరిట ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా అనేక కేసులు పెట్టారు. అయినా రవీంద్ర పార్టీని నమ్ముకుని పనిచేశారు. నంద్యాల జిల్లాలో వైకాపా అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారన్న అక్కసుతో బీసీ జనార్దన్ రెడ్డిపై ఎడాపెడా కేసులు పెట్టారు. అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించి 4 రోజులకు పైగా జైల్లో ఉంచారు. బనగానపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకలాపాలు చేసుకోనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వాటన్నింటినీ తట్టుకుని జనార్దన్ రెడ్డి పార్టీ కోసం నిలబడ్డారు. నిమ్మల రామానాయుడు తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేతగా ధీటుగా పనిచేశారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎన్ని విధాలుగా కవ్వించినా తట్టుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో కలిసిపోయి పనిచేశారు. అవన్నీ ఆయనకు కలిసొచ్చాయి. ఇక వంగలపూడి అనిత తెలుగు మహిళ అధ్యక్షురాలిగా క్రియాశీలకంగా వ్యవహరించి వైకాపా తీరును ఎండగట్టారు. ఆమెపై వైకాపా మోకలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశాయి. చివరకు దళితురాలైన ఆమెపైనే అట్రాసిటీ కేసు పెట్టారు. అటు డోలా బాలవీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ధీటుగా వ్యవహరించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. వీరందరికీ మంత్రి పదవులు వరించేందుకు ఈ అంశాలు దోహదపడ్డాయి.